వినలేకపోతున్నాను అన్న అంటే పౌలు గారు ఏమన్నా తెలుసా? నీకు ఎందుకు విశ్వాసం రావట్లేదు తెలుసా? వినడం లేదు కనుక. అక్కడ ముందు పెట్టాడు చూడండి, వినుట వలన విశ్వాసం కలుగును. అడుగుతున్నాను, విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట? వినాలి. మళ్ళీ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట? వినాలి. ఏం వినాలట? సోది వినకూడదట. ఏమనాలి చెప్ప? క్రీస్తును గూర్చిన వాక్యం వినాలి. ఒకడు స్ట్రాంగ్గా ఎప్పుడు రెడీ అవుతాడు, ఒకడి జీవితంలో విశ్వాసం బలంగా ఎప్పుడు ఉంటుంది, వాడికి సత్యము వినిపించాలి, వాక్యం వినిపించాలి. అప్పుడు క్రీస్తుని గూర్చి దేవుని గూర్చి వాడికి విశ్వాసం కలుగుద్ది. అంటే వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది. వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది. అంటే వినడం బాగా వినండి. వింటే విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం కలిగితే రక్షింపబడతాం, రక్షింపబడిన తర్వాత ఆయన నెంబడిస్తాం. చాలామంది దేవుడిని నమ్ముతారు, కానీ ఏం చేయరు చెప్పండి, వినరు. ఒక గంట వాక్యం వింటారా? యేసుప్రభు అంటే ఇష్టమేనండి, యేసుప్రభుని నమ్ముకున్నామండి, యేసుప్రభుని నేను కూడా దేవుడికి అంగీకరిస్తానండి, కానీ ఆ వాక్యం గంట వినాలంటేనండి నాకు పెనం మీద కూర్చున్నట్టు ఉంటుందండి, ఎప్పుడు వదిలేస్తారా అని చూసినట్టు ఉంటుందండి. నాకు ఒక గంట వాక్యం వినలేనని అడుగుతున్నాను. నువ్వు యేసుప్రభుని నమ్మిన తర్వాత నీకు ఆయన మీద నమ్మకం రావాలి అంటే ఆయన గూర్చిన వాక్యం వినకుండా నీకు ఎలా వస్తుంది?